అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మం అనాదిగా కొన్ని వేల సంవత్సరాలుగా మన భరత ఖండంలో ప్రతి వ్యక్తి హృదయంలో స్థిరంగా నిలిచిపోయింది. అంటే సనాతన ధర్మం అంటే ఏమి, వైదిక ధర్మం అంటే ఏమి వేరు కాదు. వేదాల ద్వారానే మనకు ధర్మం అనే దాని గురించి తెలిసింది. ధారయతి ఇతి ధర్మ అన్నారు. చూసారా, ధర్మాన్ని ఎవరైతే భుజస్కంధముల మీద మోస్తూ దాన్ని నిరంతరము కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారో అది ధర్మం. ఒక పసిపిల్లను కాపాడుకున్నట్లు పెంచినట్లు మనము ధర్మాన్ని నిలుపుకుంటూ వస్తున్నాం. మరి ఈ సనాతన ధర్మానికి, వైదిక ధర్మానికి ఏవైనా ఆటంకాలు కలిగాయా? ఎప్పుడైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా అంటే అవుననే జవాబు చెప్పాలి. 6-7 శతాబ్దాలలో వైదిక ధర్మానికి గడ్డు స్థితి వచ్చింది. ధర్మం మీద సామాన్యులకు అనేక సందేహాలు ఏర్పడ్డాయి. వైదిక ధర్మంలో కేవలం 2 ధర్మాలు మాత్రమే ఉండేవి. అది వైష్ణవ ధర్మం, శివ ధర్మం. ఇవి 2 కూడా అభేద్యములు, భేదము లేనివి. విష్ణుతత్వమే శివతత్వం, శివతత్వమే విష్ణుతత్వం. కానీ కొంతమంది ఛాందసులు, కొంతమంది మూర్ఖులు మత పెద్దలుగా బాధ్యతలు స్వీకరించినప్పుడు వీరు రాజులను, మహారాజులను, చక్రవర్తులను తప్పుదారి పట్టించారు. వైష్ణవ మత పెద్దలైతే మహారాజుకు వైష్ణవ ధర్మాన్నే పాటించవలసిందని, శివతత్వాన్ని మనము అనుసరించకూడదు, అంతేకాదు శివధర్మానికి వ్యతిరేకంగా ఉండాలని బోధించి తప్పుడు మార్గాన నడిపించారు. ఇంకా కొంచెం ఈ రాడికల్స్ అంటారే, తీవ్రవాదమైనటువంటి మత పెద్దలు దేవాలయాలను కూలద్రోలారు. వైష్ణవులు శివాలయాలను, శివభక్తులు వైష్ణవాలయాలను కూలద్రోశారు. ఎంతటి నీచమైనటువంటి సంస్కృతి! ఎక్కడా వేదాలలో, ఇతిహాసాలలో చెప్పని సంస్కృతిని కొంతమంది ఛాందస మూర్ఖులైనటువంటి పెద్దలు ప్రజలను తప్పుదావ పట్టించారు. అదే సమయంలో కొత్త ధర్మాలు పుట్టుకొచ్చాయి. బౌద్ధ ధర్మం, జైన ధర్మం. అంతేకాకుండా సనాతన ధర్మములో వినాయక ధర్మం, అమ్మవారి ధర్మం అని విడగొట్టబడింది. ప్రజలను విడగొట్టి ఆకర్షించే ప్రయత్నం చేశారు
మత పెద్దలు. మరి 8వ శతాబ్దంలో ఆదిశంకరులు అవతరించి ధర్మాన్ని పునఃస్థాపన చేశారు. ఆ తరువాత 10-11 శతాబ్దాలలో ఇది మరలా విజృంభించింది. పైపెచ్చు బౌద్ధ జైన మతాలు మన సనాతన వైదిక ధర్మంలో ఉన్నటువంటి కొన్ని లొసగులను, లోపాలను ఎత్తి చూపి సామాన్యులను తమ వైపు ఆకర్షింపజేసుకున్నారు. చెప్పాను కదా, ఈ ఛాందసులు కులం పేరుతో, జాతి పేరుతో ప్రజలను విడగొట్టి అంటరాని వారని, దళితులని వారిని దగ్గరికి తీసుకోకుండా ఊరి బయట వాళ్ళను నివాసములు ఏర్పరిచి దేవాలయ ప్రవేశం లేకుండా, నగర ప్రవేశం లేకుండా వాళ్ళను చాలా బాధలకు గురి చేశారు. దీనిని అవకాశంగా తీసుకొని బౌద్ధ మతం, జైన మతం మన వైదిక ధర్మంని నుంచి మళ్ళించి తమ వైపు ఆకర్షింపజేసుకున్నారు. ఆ సమయంలో బసవేశ్వరుల వారు అవతరించారు. దీనికి కొంచెం నేపథ్యం ఉంది. ఎప్పుడైతే ప్రజలు మీమాంసలో పడ్డారో, తీవ్రమైనటువంటి అనుమానం వైదిక ధర్మం మీద ఏర్పడిందో, వాళ్లకు అమాయకులు కదా, దేన్ని అనుసరించాలి, దేన్ని అనుసరించకూడదు అనేటువంటి గడ్డు సమస్య ఏర్పడింది. ప్రజలంతా భయభ్రాంతులు అవుతున్నారు. దౌర్జన్యం, హింసా ప్రవృత్తి ఇరు మతాలలో, వైష్ణవ మతంలో, శివమతంలో కూడా విజృంభించి గందరగోళ స్థితిని నెలకొల్పింది. అలాంటి సమయంలో నారదుల వారు త్రిలోక సంచారి కదా, ఆయన భూలోకంలో ఉన్నటువంటి ఈ అధమ స్థితి, హీన స్థితి మన ధర్మానికి ఏర్పడడం చూసి తట్టుకోలేక కైలాసంలో ఉన్నటువంటి పార్వతీ సమేతంగా ఉన్నటువంటి శంకరుల దగ్గరికి వెళ్ళి పరిస్థితిని చక్కగా వివరించడం జరిగింది. ఎప్పుడైతే పరమశివునికి తెలియనిది ఉంటుందా? ఆ సమయంలో నారదునికి తోడు దేవతలందరూ పరమశివుని దగ్గరికి వచ్చి దీనికి ఒక చక్కని పరిష్కారము చూపాలని, మీరే భూమి మీద అవతరించి ఈ ధర్మాన్ని కాపాడాలని వేడుకున్నారు. అప్పుడు పరమశివులు నందీశ్వరుడు సామాన్యుడు కాదు, ఈయన పరమ భక్తుడు. ఎలా రాములోరికి ఆంజనేయ స్వామి ఎలా పరమ భక్తుడో అలాగే శివునికి పరమ భక్తుడు నందీశ్వరుడు. నందీశ్వరుని యొక్క శక్తి సామర్థ్యములు అన్నీ తెలుసుకొని దీనికి నేను అవతరించే అవసరం లేదు, నందీశ్వరుడే ఈ కార్యభారాన్ని నిర్వర్తిస్తాడు, నందీశ్వరుడు కారణ జన్ముడు, కాబట్టి ఈ బాధ్యతను అప్పగించి భూమి మీద కర్ణాటకలోని విజాపూర్ జిల్లాలోని బాగేవాడి పట్టణంలో ఆర్యాంబ
గర్భములో జన్మిస్తాడని, బసవేశ్వరునిగా వినుతి చెంది ఈ ధర్మాన్ని, శివతత్వాన్ని ప్రజలకు చక్కగా బోధించి వాళ్ళలో ఉన్నటువంటి అనుమానాలను తొలగించి శివతత్వాన్ని ప్రచారంలోకి తెచ్చి ధర్మ సంస్థాపన చేస్తాడు అని అభయం ఇవ్వగా అందరూ తిరిగి వచ్చారు. ఆ తరువాత బసవన్న బసవేశ్వరుని యొక్క జననం, ఆయన ఏ విధంగా గృహాన్ని వీడి సంగమేశ్వరుని చేరడం, అక్కడ విద్యాబుద్ధులు అవలంబించడం, ఇతర విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్.